యా. నెక్స్ట్ ఏముంది? టెక్నికల్ పాయింట్స్. టెక్నికల్ పాయింట్స్ ఏమని చెప్పుకున్నాం జితేందర్? కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ చెప్పామా? అయిపోయింది కదా కంపెనీకి సార్. తర్వాత పాస్పోర్ట్ డేటా ఎక్సెల్ కి ఎలా జేపీజీ పీడిఎఫ్ తర్వాత ఎక్సెల్ కి కన్వర్ట్ చెప్పామా? ఓకే, తర్వాత డేటా బ్యాకప్ రిస్టోర్. ఐడియా లేదు సార్. డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ చెప్పలేదు అది. తర్వాత ఇన్వాయిస్ సెట్టింగ్స్. ఇన్వాయిస్ సెట్టింగ్స్ చెప్తున్నామా? లేదనుకుంటా సార్, లేకపోతే నేను క్లాస్ మిస్ అయినా ఏమో. అంటారా? ఓకే. ఓకే. సో ఇన్వాయిస్ సెట్టింగ్స్ సంబంధించిన ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే. ఇప్పుడు లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాం. యా. సో ఇక్కడ చూడు, ఓచర్లోకి వెళ్తున్నా, సేల్స్ లోకి వెళ్తున్నా, ఒక పర్సన్ తీసుకుంటున్నాను. ఒక ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇన్వాయిస్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల ఫార్మాట్లు ఇచ్చాడు టాలీ వాడు డిఫాల్ట్ గా. సింపుల్ ఫార్మాట్, నార్మల్ ఫార్మాట్ అండ్ ఐటమ్ వైజ్ ఫార్మాట్. ఒక ఇన్వాయిస్ లో మనకు ఎలా కావాలంటే ఆ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. కంపెనీ డీటెయిల్స్ కావాలన్నా వద్దనుకున్నా, ఆర్డర్ డీటెయిల్స్ కావాలనుకున్నా వద్దనుకున్నా, హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ రేట్ కావాలనుకున్నా వద్దనుకున్నా, ఓకే, సిగ్నేచర్ లైన్ కావాలనుకున్నా వద్దనుకున్నా, ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. కంట్రోల్ పి, పి ఫర్ ప్రింట్, రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్, ఇలా ఉంటుంది. టాలీ ఇన్వాయిస్. టాలీ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. సో నేమ్ ఆఫ్ డిస్క్రిప్షన్, ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఎన్ నెంబర్, పర్సంటేజ్, క్వాంటిటీ రేట్, మన కంపెనీ డీటెయిల్స్, బయ్యర్ డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్, డేట్. సో ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఇది ఒక ఫార్మాట్. ఎస్కేప్. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ లో ఏవైనా ఆప్షన్స్ కావాలనుకున్నా వద్దనుకున్నా మనకు అన్ని ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఎస్కేప్ కాన్ఫిగర్ లో ఉంటాయి. ఇక్కడ నువ్వు ఏం వేసి పెడితే అవి అక్కడ కనపడతాయి. యా, అది ఫస్ట్ ఫార్మాట్. యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది. ఎస్కేప్, వ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూడు ఇక్కడ, ఇది సెకండ్ ఫార్మాట్. టాలీలో ఇది సెకండ్ ఫార్మాట్. మళ్ళీ నార్మల్గా కావాలనుకుంటే ఇది నో పెట్టేస్తే సరిపోతుంది. ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. నెక్స్ట్, సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. ఎంటర్. ఎస్. లాస్ట్ లో చూడండి సిగ్నేచర్ లైన్ వస్తుంది. ఇక్కడ కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్. కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. వద్దు అనుకుంటే దాన్ని నో పెట్టచ్చు. తర్వాత ఇక సో క్వాంటిటీ వేస్తుంది, నో పెట్టేస్తున్నా. సో రేట్ ఉంది, నో పెట్టేస్తున్నా. పర్సంటేజ్ వేస్తుంది, ఎస్ఎన్ నెంబర్ వేస్తుంది.
ఇక్కడ ఆప్షన్స్ ఏం లేకుండా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి. సో క్వాంటిటీ, సో రేట్, మళ్ళీ వచ్చాయి చూడండి. కింద ఏది ఎంత పర్సెంటేజ్ కూడా క్లియర్గా వచ్చేస్తుంది. ఇలా. సో తర్వాత ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వద్దనుకున్నా కావాలనుకున్నా ఇక మరికొన్ని ఫీచర్స్ రావాలి. ఆర్డర్ డీటెయిల్స్, ఇది నో పెట్టచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ నో పెట్టేసాను. ఈ ఆర్డర్ డీటెయిల్స్ ఎస్ పెడుతున్నాను. Exit. ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ వచ్చాయి. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కనిపించలేదు. మళ్ళీ రావాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ సేమ్ ఆప్షన్ ఇస్తుంది. ఓకే. సో ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్ రావాలి. షో కన్సైన్ డీటెయిల్స్ ఎంటర్. ఇక్కడ చూడు, షిఫ్ట్ అండ్ బిల్. ఒకటేమో నెల్లూరు అడ్రస్ రావాలి, ఒకటి కడప అడ్రస్ రావాలి. అప్పుడు ఎక్కడ మారుస్తే ఆ అడ్రస్లో వస్తాయి. జిఎస్టీ నెంబర్ ఒకటే, కంపెనీ నేమ్ ఒకటే, అడ్రస్లో కూడా మారుతాయి. ఇప్పుడు ఎలా? ఎస్కేప్, ఎస్కేప్. సో తర్వాత ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ కూడా రావాలి ఈ ప్లేస్లో. అప్పుడు ఎలా అనేది చూడండి. ఎంటర్ ఇక్కడ ఇవ్వాలి ఆర్డర్ డీటెయిల్స్. బై ట్రక్ కడప. ఈ ప్లేస్లో కన్సైనీలోకి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. చూడండి, ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఫిల్ అయిపోయి ఇక్కడేమో కడప డీటెయిల్స్ వచ్చినాయి. ఇక్కడ కడప, ఇక్కడ నెల్లూరు. వీటిని షిఫ్ట్ బిల్ అని చెప్తాం. సో తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ సంబంధించిన ఇవి డీటెయిల్స్, ఇవి ఇన్వాయిస్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే. ఇక్కడ మన కంపెనీ, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ రావాలి. బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. అప్పుడు ఎలా? కంట్రోల్ ఏ ఇచ్చింది, సేవ్ అవుతుంది. ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంపెనీ డీటెయిల్స్ లో ఉంటుంది. ఎస్కేప్ జెడ్ జూమ్. చూసారా? అకౌంట్ హోల్డర్స్ నేమ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్ అండ్ ఐఎఫ్ఎస్ కోడ్ క్లియర్గా వచ్చేసాయి.
తర్వాత ఈ ప్లేస్ లో వీ డిక్లేర్ దట్ ద ఇన్వాయిస్ చూస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం మ్యాటర్ రాసుకోవాలి. ఎప్పుడైనా ఒక కస్టమర్ మా దగ్గర ప్రోడక్ట్ కొన్నారంటే రిటర్న్ తీసుకోము అనే డిక్లరేషన్ మనం ఇవ్వాలి. సో అప్పుడు ఎలా ఆల్టర్ కాన్సెప్ట్ టైప్ సేల్స్ సెట్ ఆల్టర్ డిక్లరేషన్ ఈ మ్యాటర్ తీసేయాలి, మన మ్యాటర్ పెట్టాలి. ఎనీ కస్టమర్ purchase a product from us after don't return that product from customer. So last లో when any customer purchase a product from us after don't return that product from customer and from you, అది సెటప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మన కంపెనీ లోగో పెట్టాలి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఫస్ట్ లోగో ఎక్కడ ఉందో చూద్దాం. లోగో ఇక్కడ ఉంది, దీన్ని కాపీ చేసుకుని డెస్క్టాప్ మీద పెట్టుకుంటా. జిఎస్టీలో ఇక్కడ ఆల్రెడీ ఉందిలే. ఓకే, ప్రింట్ కాన్ఫిగర్ include company logo, enter, yes, select from drive, వచ్చిందా కంపెనీ లోగో ఇలా. వీటిని ట్యాక్స్ ఇన్వాయిసెస్ అంటాము. బిల్ అంటే ఒక ఇన్వాయిస్ లో మనకి ఏమేమి పెట్టాలనేది కూడా ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం. బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, 0% ఐటమ్స్, వీటికి ట్యాక్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ప్రైస్, ఎగ్జాంపుల్ సో తర్వాత ఇక్కడ మిల్క్, వీటికి బిల్ ఆఫ్ సప్లై, బిల్ ఆఫ్ సప్లై అంటారు. ఓకే, క్లియర్ క్లియర్ జితేందర్ అండ్ రమేష్, అర్థమైందా? క్లియర్ సార్. యా, ఎగ్జామ్స్ ఎంతవరకు వచ్చాయి జితేందర్? చేస్తున్నా సార్. అది Yeah. అవి అన్ని చేయాలనా సార్? వీడియో Yes. కాల్ టైప్ ఉంది కదా, అది కూడా చేయాలా? అవి దాంట్లో కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ జిఎస్టీ చేసి, టీడీఎస్ చేసి, తర్వాత డేటా అండ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అయ్యి ఉంటాయి. ఫైనాన్షియల్
చేసిన. హ్మ్. చాలా దారుణం. తర్వాత చాలా. హ్మ్. మిగతాటి గూడా వస్తే కేస్ స్టడీస్ అవి గూడా చెయి. ప్రాబ్లమ్ ఏం లేదు. యాహ్! సో, ఆల్‌మోస్ట్ సిలబస్ అంతా అయిపోయింది.